నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ ఛత్తీస్గఢ్కు అమిత్ షా, భారీగా బందోబస్తు ఏర్పాట్లు. బర్డ్ ఫ్లూపై ఆందోళన వీడండి, H5N1 పై ICMR క్లారిటీ. రాజమండ్రికి వెళ్తున్న బస్సు బోల్తా, 7 ప్రయాణికులకు గాయాలు. రాజేంద్ర నగర్లో కార్మికుడి సూసైడ్, కాలేజీ గేట్కు ఉరేసుకొని ఆత్మహత్య. నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలతో ఇటీవల బాలిక మృతి చెందింది. ఈ ఘటనపై అధ్యయనం రాష్ట్రానికి ICMR ప్రతినిధుల బృందం వచ్చింది. వీరితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. బాలిక మృతికి గల కారణాలను చర్చించారు. బాలిక నుంచి సేకరించిన నమూనాలలో H5N1 లక్షణాలు బయటపడినప్పటికీ ఇతర అనారోగ్య కారణాలు కూడా బాలిక మృతి చెందడానికి దారితీశాయని బృందం సభ్యులు చెప్పారు. ఉడికించని మాంసం తినడం, చిన్నది కావడంతో వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం, లెప్టోస్పిరోసిస్, అపరిశుభ్ర వాతావరణం కూడా మృతికి కారణాలుగా తమ అధ్యయనంలో తేలిందన్నారు. ప్రస్తుతం ఆ పరిసర ప్రాంతంలో ఎలాంటి బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని 8 బృందాలతో సర్వే చేపట్టామని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్థానికుల నమూనాలు పరీక్షించామని, ఎవరికి బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని చెప్పారు. దీనిపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని వివరించారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలతో ఇటీవల బాలిక మృతి చెందింది. ఈ ఘటనపై అధ్యయనం చేయడానికి రాష్ట్రానికి ICMR ప్రతినిధుల బృందం వచ్చింది. వీరితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. బాలిక మృతికి గల కారణాలను చర్చించారు. బాలిక నుంచి సేకరించిన నమూనాలలో H5N1 లక్షణాలు బయటపడినప్పటికీ ఇతర అనారోగ్య కారణాలు కూడా బాలిక మృతి చెందడానికి దారితీశాయని బృందం సభ్యులు చెప్పారు. వారి యొక్క పరిసరాలలో, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులలో కూడా నమూనాలు సేకరించామని, ఎక్కడా కూడా బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవంటూ అధికారులు చంద్రబాబుకు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుండా వైద్యారోగ్య శాఖ అధికారులు ముందు జాగ్రత్త వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. బైక్ను తప్పించబోయి పురుషోత్తపురం వద్ద బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. బైక్ను తప్పించబోయి పురుషోత్తపురం వద్ద బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇవాళ ఛత్తీస్గఢ్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. దంతెవాడ జిల్లాలో కేంద్ర హోంమంత్రి పర్యటించనున్నారు. అమిత్ షా టూర్ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దంతేశ్వరి ఆలయాన్ని ఆయన సందర్శిస్తారు. ఇప్పటికే దంతెవాడను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉదయం 11 గంటలకు కర్లీ హెలిప్యాడ్కు అమిత్ షా చేరుకుంటారు. అక్కడ నుంచి దంతేశ్వరి ఆలయానికి వెళ్తారు. అనంతరం హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పండు ముగింపు సభలో ఆయన పాల్గొంటారు. ఇక అమిత్ షా పర్యటన నేపథ్యంలో దంతెవాడ కంటోన్మెంట్గా మారింది. ఈ నెల 7వ తేదీన దంతెవాడ జిల్లా బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు రాయపూర్లో పోలీసులతో పాటు సహకార శాఖ అధికారులతో అమిత్ షా సమావేశమవుతారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఈ రోజైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దంతెవాడకు అయితే రానున్నట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో అధికారులు కూడా భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు తెలుసు. మనందరికీ తెలుసు, ఛత్తీస్గఢ్ దంతెవాడ అనేది ముఖ్యంగా మావోయిస్టులకు కీలకమైనటువంటి స్థావరంగా కొనసాగుతున్న నేపథ్యంలో అమిత్ షా అక్కడికి రానున్నారు. అలాగే 7వ తారీఖున కూడా మావోయిస్టులు కూడా బంద్కు పిలుపునిచ్చినట్టు ఉంది. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన ఏ రకంగా ఉండబోతుంది? అక్కడ ఎటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మాత్రం నేడు కేంద్ర మంత్రి అమిత్ షా మాత్రం అక్కడ పర్యటించున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమిత్ షా వస్తున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ హోంశాఖ మంత్రి సైతం, అలాగే అక్కడ డీజీపీ విజయ్ శర్మ అండ్ దంతెవాడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పోలీస్ యంత్రాంగం మొత్తం దంతెవాడకు సంబంధించిన ప్రాంతాన్ని మొత్తం వాళ్ళ ఆధీనం తీసుకోవడం జరిగింది. కేంద్ర హోంమంత్రి అక్కడికి వస్తున్న నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కాపాడుకుందుకు మాత్రం ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వము అలాగే పోలీస్ శాఖ సంబంధించిన వాళ్ళు మొత్తం ఆ దంతెవాడ ప్రాంతాన్ని వాళ్ళ ఆధీనం తీసుకుని తెలిసింది. ఏదేమైనా అనుకోవచ్చు, గత 4 రోజులుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చూసుకుంటే దండాకారణంలో మావోయిస్టులకు పోలీసులకు వచ్చేసి వరుస ఎన్కౌంటర్ జరుగుతూనే ఉన్నది. ఈ ఎన్కౌంటర్ లో వచ్చేసి ఈ 3 నెలల కాల వ్యవధిలో సుమారు 130 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు కూడా ఈ నెల 7వ తారీఖున మావోయిస్టులు బంద్ ప్రకటించడం జరిగింది. ఈ బంద్ ప్రకటించిన నేపథ్యంలోనూ చూసుకుంటే ఈ రోజు రేపు 2 రోజులు మాత్రము కేంద్ర హోం మినిస్టర్ వచ్చేసి ఛత్తీస్గఢ్ పర్యటించున్నారు. అంతేకాకుండా 7వ తేదీ నాడు మాత్రమే మావోయిస్టులు బంద్ ప్రకటించడము, ఈ సమయంలోనే కేంద్ర హోంమంత్రి అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో మాత్రము ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని మాత్రం కంటికి కొలుకోలేకపోతుంది. ఒకేసారి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే మాత్రము దీనికి ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటామనే భయంతో మాత్రము ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా గతంలో చూసుకుంటే ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, కానీ ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ లో సైతం బీజేపీ ప్రభుత్వం ఉంది. సో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన కేంద్ర హోంమంత్రి అక్కడ వెళ్ళడము, అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలపై చర్చలు జరిపే అవకాశం ఉంది. అంతేకాకుండా గతంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పడం జరిగింది, 2026 మార్చి 30 నాటికి మాత్రము ఛత్తీస్గఢ్
ఛత్తీస్గఢ్ అంటే భారతదేశంలో మావోయిస్టు లేకుండా అంతర్జాతీయ విషయంగా కొన్ని ప్రణాళికలు చేసిన జరిగింది. కానీ గత 2 రోజుల క్రితం మాత్రం మావోయిస్టు పార్టీ కూడా ఒక లేఖ విడుదల చేయడం, శాంతియుత చర్చలకు మేము ముందుకు వస్తున్నాము, ఎన్కౌంటర్ ఆపడం మాత్రము ఇటు మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ లేఖ విడుదల చేయడము అంతేకాకుండా కేంద్ర హోంమంత్రి ఈ మావోయిస్టుల మొత్తం అంత్యవేత కోసము 2026 టార్గెట్ చేసుకోవడము, ఇప్పుడు ఈ రోజు వాళ్ళు మావోయిస్టులు బంద్ ప్రకటించము, ఇప్పుడే మంత్రి అటు వెళ్ళడము, ఇదంతా చూసుకుంటా మాత్రము ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మాత్రం ఎటువంటి ఉత్కంఠ వాతావరణం ఉంటుందో మాత్రం అంత భయంగా అనుకోవచ్చు సంపత్. అమిత్ షా కూడా వచ్చే మార్చి వరకు కూడా ఈ ఛత్తీస్గఢ్ కాబట్టి దేశంలో ఎక్కడ కూడా మావోయిస్టులు అనేది లేకుండా చేస్తాం. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అయితే ఛత్తీస్గఢ్లో ఎక్కువనైతే ఈ మావోయిస్టు కార్యకలాపాలు అయితే సాగుతున్న నేపథ్యంలో ఇక్కడనే మనం గత కొన్ని నెలలుగానైతే దాదాపు ఒక 300కు పైగా మావోయిస్టులను కూడా ఏరివేసినట్టుగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అమిత్ షా అక్కడికి వస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇది ఏ రకంగా, ప్రజలు దీన్ని ఏ రకంగా తీసుకుంటారు, ప్రజలు ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మాత్రం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ప్రజల నుంచి మాత్రం వాళ్ళకు అసమ్మతి నెలకొందనుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడికి వెళ్తే మాత్రం సాధారణ పౌరులకు అండగా నిలబడే పార్టీ ఎవరైనా ఉన్నారంటే మాత్రం వాళ్ళు మావోయిస్టు పార్టీ మాత్రమే. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం వచ్చేసి మొత్తం ఏజెన్సీ ప్రాంతం కావడం, మళ్ళీ అంతేకాకుండా మావోయిస్టులు ఎక్కువ ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉండడము ఇక్కడ కూడా అనుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వరుస ఎన్కౌంటర్ జరుగుతుంది. సుమారు ఈ 3 నెలల కాల వ్యవధిలో జరిగిన ఎన్కౌంటర్ లో అగ్రనేతలకు సంబంధించిన వాళ్ళు 1 మంది మావోయిస్టులు అగ్రనేతలు చనిపోవడం జరిగింది. ఈ చనిపోయిన తర్వాత దీనిలో కొంతమంది ఆదివాసులు చనిపోయినట్టు మావోయిస్టులు లేకుండా పిలిచారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఎక్కడ చూసినా అంటే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇటువంటి రాష్ట్రాలలో ముఖ్యంగా చూసుకుంటే వీరి 4 రాష్ట్రాల కలయిక ప్రాంతం వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ గాని, సుక్మా, దంతేవాడ ఈ ప్రాంతాలలో ఎక్కువ అభయారణ్యం కలిగిన ప్రాంతం కాబట్టి మావోయిస్టులు ఈ ప్రాంతాన్ని వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచి వాళ్ళ కార్యాచరణ కొనసాగుతున్నారు. అయితే కొంతమంది ఇన్ఫార్మల్ ఇచ్చిన నేపథ్యంలో మాత్రం పోలీసులకు మావోయిస్టుల ఎన్కౌంటర్ లో చాలా మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మధ్య కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 3 అగ్రనేతలు సైతం ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీని తర్వాత ఇదే మావోయిస్టు పార్టీ గత 2 రోజుల క్రితం ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. శాంతియుత చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, మీరు ఎన్కౌంటర్ ఆపాలంటూ మాత్రం మీకు లేఖ విడుదల చేయడం జరిగింది. ఈ లేఖ విడుదల చేసిన తర్వాతనే మళ్ళీ వీళ్ళు బంద్ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్కౌంటర్ నిరసనగా వీళ్ళు బంద్కు పిలుపునిచ్చారు. ఈ పిలుపునిచ్చిన సమయం చూసుకుంటే 7వ తేదీ, కానీ నిన్న సాయంత్రమే అక్కడికి కేంద్ర హోంశాఖ మంత్రి వెళ్ళడము, నిన్న ఈ రోజు 2 రోజులు అక్కడే ఉండడం ద్వారా ఒకే రోజు కాలం మధ్యలో గ్యాప్, అది కూడా శ్రీరామనవమి వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఈ సందిగ్ధంలో ఎటువంటి వాతావరణం జరుగుతుంది, మరీ మావోయిస్టు పార్టీలకు అణచివేత దిశగా ఇప్పటికే పోలీసులు అతను కూపింగ్ చేస్తున్న నేపథ్యం కనబడుతూనే ఉంది. అయితే పోలీసులు అక్కడ వెళ్ళిన తర్వాత మావోయిస్టులు తారసపడితే ఈ ఎన్కౌంటర్ జరగడము, అయితే కేంద్ర మంత్రి వచ్చే నేపథ్యంలో ఎన్కౌంటర్ జరిగితే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఏజెన్సీ ప్రాంత ప్రజలు మాత్రము ఏ సమయంలో ఏ సంఘటన నెలకొంటుందని భయం అయితే ఆలోచిస్తున్నాను సంపత్. అయితే సుధాకర్, మనం చూసాం మావోయిస్టులు కూడా మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, ఇటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అలాగే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని మావోయిస్టు కమిటీలతో పాటు మేము అందరం కూడా శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా రావాలి అంటూ కూడా వీళ్ళైతే ఏదైతే లేఖ విడుదల చేశారో దానికి సంబంధించి ఇప్పుడు ఈ అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఈ శాంతి చర్చల గురించి ప్రస్తావన వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా సంపత్. అయితే కేంద్ర మంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత శాంతియుత చర్చలకు కేంద్ర ప్రభుత్వం సజావుగా ముందుకొచ్చేసి ఒప్పుకుంటుందా అనే ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే కేంద్ర మంత్రి మాత్రం ఒకటి చెప్పింది, గతంలోనే 2026 మార్చి 30 నాటికి మావోయిస్టులు లేకుండా అణచివేతలో భాగంగా ముందుకొస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత మావోయిస్టులు మేము శాంతియుతంగా చర్చలకు వస్తామని లేఖ చేసిన తర్వాత కూడా ఈ ఎన్కౌంటర్ కొనసాగింది. సో ఈ ఎన్కౌంటర్ కొనసాగిన నేపథ్యంలో మావోయిస్టులు మాత్రం కొంత ఆవేశంగానే ఉన్నారనుకోవచ్చు. అంతేకాకుండా ఈ శాంతియుత చర్చలు అనుకున్నవి లేఖ విడుదల చేసిన తర్వాతనే ఛత్తీస్గఢ్ కు రాష్ట్ర కేంద్ర మంత్రి కూడా మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొందనుకోవచ్చు. ఎందుకంటే అతను ప్రజలతో మమ్మే కోసం పోతున్నాడా, అక్కడ దేవస్థానం దర్శనం కోసం పోతున్నాడా, దానికోసం తర్వాత కానీ మావోయిస్టులు ఒక లేఖ విడుదల, మేము 7వ తేదీ నాడు బంద్ ప్రకటిస్తున్నాము దంతేవాడ జిల్లాకు, దీన్ని ఖచ్చితంగా పాటించాల్సి మావోయిస్టులు లేఖ విడిచిన తర్వాతనే కేంద్ర మంత్రి అక్కడ పోయిన తర్వాత మాత్రం మావోయిస్టులకు ఏజెన్సీ పాలన ఉన్న ప్రజలకు మాత్రం ఒక ఉత్కంఠ నెలకొందనుకోవచ్చు. కేంద్ర మంత్రి వస్తే పోలీసు బలగాలు ఖచ్చితంగా దండకాలలో కూమింగ్ చేపడతాయి. ఈ కూమింగ్ చేస్తున్న నేపథ్యంలో ఎవరైనా మావోయిస్టులు తారసపడితే ఖచ్చితంగా ఎన్కౌంటర్ జరుగుతాయి. మళ్ళీ ఎన్కౌంటర్ జరిగిందంటే కొంతమంది మావోయిస్టుల ప్రాణాలు కానీ పోలీసుల ప్రాణాలు పోతాయి. సో ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ కు కేంద్ర మంత్రి రావడం అవసరమా అనే మాత్రం వాయిస్ అక్కడ నిలబడుతున్న సంపత్. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.
పల్నాడు జిల్లా నరసరావుపేటలోని వెంకటాద్రి నగర్ కాలనీలో కొత్తగా మున్సిపల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఆటో బ్యాక్ సైడ్ కోటగోళ్ళ మంగళ శివే నారాయణ నమస్తే జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ నిరసన తెలిపారు. బాలసరస్వతి నగర్లో నాలా పనులకు సంబంధించిన పరిహారాన్ని వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. చీఫ్ సిటీ ప్లానర్ కార్యాలయం వద్ద పడుకుని నిరసన తెలిపారు. గత సంవత్సర కాలంగా నాలా పనుల్లో భూమి కోల్పోయిన వారికి పరిహారాన్ని చెల్లించడంలో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. కిందికి వస్తుంది మళ్ళీ ఇంకోటి అని చెప్పి మీదికి పై కిందికి వస్తుంది అంటే ఏం సమాచారం పేదోడిని గుండ్రంలా గిరగిర గిరగిర తిప్పడమే మీ ఉద్దేశమా? అదే బడా 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 బిల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇష్టానుసారంగా నడుస్తుందా? దీనికి సమాధానం సీసీపీ గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజున. వాళ్ళు రాకపోతే నేను ఇప్పుడు బట్టలు ఇప్పేస్తా, నేను ఇప్పేస్తా బట్టలు ఇల్లే తరం చేసుకుంటా, ఇన్నే అన్నం తింటా, 100% ఇట్లా కట్టడం కూర్చోవడం ఇష్టము. కట్టలేని సర్వే నెంబర్లు చేసేయాలి కదా. మళ్ళీ మీదికి పోయి కిందికి వస్తుంది, మళ్ళీ ఇంకోటి లేదని చెప్పి మళ్ళీ మీదికి పోతే కిందికి వస్తుంది, మళ్ళీ ఇంకోటి లేదని చెప్పి మీదికి పోయి కిందికి వస్తుంది అంటే ఏం సమాచారం పేదోడిని గుండ్రంలా గిరగిర గిరగిర తిప్పడమే మీ ఉద్దేశమా? అదే బడా 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 బిల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇష్టానుసారంగా నడుస్తుందా? దీనికి సమాధానం సీసీపీ గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజున. వాళ్ళు రాకపోతే నేను ఇప్పుడు బట్టలు ఇప్పేస్తా, నేను ఇప్పేస్తా బట్టలు ఇల్లే తరం చేసుకుంటా, ఇన్నే అన్నం తింటా, 100% ఇట్లా కట్టడం కూర్చోవడం ఇష్టము. కట్టలేని సర్వే నెంబర్లు చేసేయాలి కదా. మళ్ళీ మీదికి పోయి కిందికి వస్తుంది, మళ్ళీ ఇంకోటి లేదని చెప్పి మళ్ళీ మీదికి పోతే కిందికి వస్తుంది, మళ్ళీ ఇంకోటి లేదని చెప్పి మీదికి పోయి కిందికి వస్తుంది అంటే ఏం సమాచారం పేదోడిని గుండ్రంలా గిరగిర గిరగిర తిప్పడమే మీ ఉద్దేశమా? అదే సికింద్రాబాద్లోని బోయిన్పల్లిలో ఒకే కుటుంబానికి చెందిన 6 వ్యక్తులు అదృశ్యమయ్యారు. న్యూ బోయిన్పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసముండే మహేష్, ఉమా దంపతులుగా తెలుస్తోంది. వారి 3 పిల్లలతో పాటు సంధ్య అనే మరో కుటుంబ సభ్యురాలు కూడా కనిపించకుండా పోయారు. స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్గా మహేష్ పనిచేస్తున్నాడు. ఇక గురువారం మహేష్ ఇంటికి సంధ్య వెళ్ళింది. సంధ్యతో పాటు అదే రోజు బయటకు వెళ్లి మహేష్ భార్య, పిల్లలు తిరిగి రాలేదు. ఇంటి యజమాని సమాచారంతో పోలీసులకు మహేష్ బావ భిక్షపతి ఫిర్యాదు చేశాడు. భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారు అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 6 ఆటో బుక్ చేసుకుని బోయిన్పల్లి నుంచి ఎంజీబీఎస్ స్టేషన్కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎటు వెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా 6 ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పోలీసులు విచారణ చేస్తున్నారు.
సికింద్రాబాద్లోని బోయిన్పల్లిలో ఒకే కుటుంబానికి చెందిన 6 వ్యక్తులు అదృశ్యమయ్యారు. న్యూ బోయిన్పల్లి 7 గుళ్ల సమీపంలో నివాసం ఉండే మహేష్ ఉమా దంపతులుగా తెలుస్తోంది. వారి 3 పిల్లలతో పాటు సంధ్య అనే మరో కుటుంబ సభ్యురాలు కూడా కనిపించకుండా పోయారు. స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్గా మహేష్ పనిచేస్తున్నాడు. గురువారం మహేష్ ఇంటికి సంధ్య వెళ్ళింది. సంధ్యతో పాటు అదే రోజు బయటికి వెళ్లి మహేష్ భార్య పిల్లలు తిరిగి రాలేదు. ఇంటి యజమాని సమాచారంతో పోలీసులకు మహేష్ బావ భిక్షపతి ఫిర్యాదు చేశాడు. భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారు అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 6 ఆటో బుక్ చేసుకుని బోయిన్పల్లి నుంచి ఎంజీబీఎస్ స్టేషన్కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎటు వెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా 6 ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులను పోలీసులు విచారణ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలం వేసిన కోకాపేట నియోపోలిస్ భూములను తిరిగి ఎకో పార్క్ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. నియోపోలిస్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. కంచగచ్చిబౌలి భూమిలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఐటీ కంపెనీల నిర్మాణాన్ని కేటీఆర్ వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని వారు తెలిపారు. కోకాపేట భూములను వేలం వేసినప్పుడు పర్యావరణంపై లేని ప్రేమ కంచగచ్చిబౌలి భూములపై ఎందుకని ప్రశ్నించారు. Go green! Go green! Go green! KTR! Down down! 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 బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలం వేసిన కోకాపేట నియోపోలిస్ భూములను తిరిగి ఎకో పార్క్ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. నియోపోలిస్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. కంచగచ్చిబౌలి భూమిలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఐటీ కంపెనీల నిర్మాణాన్ని కేటీఆర్ వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని వారు తెలిపారు. కోకాపేట భూములను వేలం వేసినప్పుడు పర్యావరణంపై లేని ప్రేమ కంచగచ్చిబౌలి భూములపై ఎందుకని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో గృహ నిర్మాణ శాఖ ప్రగతిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్షించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ప్రోగ్రామ్ను కనుక చూస్తే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను అంతా దోపిడీ లక్ష్యంగా ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో కాకుండా కేవలం దోపిడీ స్వార్థంతో పార్టీ బేస్ మీద బయాస్డ్ ఉద్దేశాలతో ఈ హౌసింగ్ ప్రోగ్రాం చేసి ఈ హౌసింగ్ ప్రోగ్రాంని పూర్తిగా భ్రష్టు పట్టించారని చెప్పేసి మనం చేస్తాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ అని పదే పదే వల్లించిన మాజీ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ వర్గాలకి తీరని అన్యాయం చేశారని చెప్పేసి కూడా చెప్పక తప్పదు. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనిట్ కాస్ట్ 2,50,000 రూపాయలతో పూర్తిగా అనాపైసలతో సహా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తే తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ 2.5 లక్షల నుంచి 1,80,000కి యూనిట్ కాస్ట్ని తగ్గించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవలం 30,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఆ 1,80,000లో కేంద్ర ప్రభుత్వం నుంచి 1,50,000, కేంద్ర ప్రభుత్వ పథకం ఎన్ఆర్జీఎస్ నుంచి 30,000 రూపాయలు కలిపేసి ఇంతే ఇస్తానని చెప్పేసి ఇవ్వటం ఈ ఇబ్బందులకి కారణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షలు ఇవ్వటమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 50,000 రూపాయలు, 75,000, 1,00,000 రూపాయలు అదనంగా కూడా యూనిట్ కాస్ట్కి అదనంగా ఇచ్చి ఈ గృహ నిర్మాణాన్ని ఇక ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్